అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు తెలుగువారిని బలి తీసుకుంది. కోడలు, అత్త, ఒక చిన్న బిడ్డ ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కారును ఒక ట్రక్ ఢీకొట్టడంతో తెలంగాణకు చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కుటుంబం అమెరికాలో ఉంటుంది. ఆ కుటుంబం కారులో వెళ్తున్న సమయంలో ఒక ట్రక్ వచ్చి ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ చిత్రంలో ఉన్న ఆమె చనిపోయారు, కోడలు. ఆమెతో పాటు ఆ ఇద్దరు పిల్లల్లో ఒక బిడ్డ చనిపోయాడు. వాళ్ళ అత్త కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు చనిపోయారు. ప్రమాదంలో ప్రగతి రెడ్డి, హర్విన్, సునీత. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న ఆమె పేరు సునీత అని తెలుస్తుంది. కోడలు, వాళ్ళ బిడ్డ, అత్త ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి వాసులు. టేకులపల్లిలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలముకున్నాయి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? టేకులపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? రైట్, అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు, ఒకే కుటుంబానికి చెందినటువంటి హైదరాబాద్ వాసులు మరణించారు. ఏదైతే కుందుకూరు మండలానికి సంబంధించినటువంటి టేకులపల్లి గ్రామాల్లో మాజీ బీఆర్ఎస్ నేత, అదేవిధంగా మాజీ సర్పంచ్ కావచ్చు, మాజీ ఎంటీసీ అయినటువంటి మోహన్ రెడ్డి వాళ్ళ కూతురు, మనమడు, అదేవిధంగా వాళ్ళ కూతురు యొక్క అత్త కూడా ఒకటేసారి మరణించారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను టేకులపల్లిలోని మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ వచ్చి రోధిస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎవరు కూడా దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఒకరొకరుగా వాళ్ళ బంధువులు కావచ్చు అందరూ చేరుకొని అందరూ పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఒకరే స్పాట్ డెత్లో చనిపోవడంతో అందరూ కూడా మొత్తం తీవ్ర బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వచ్చిన ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇది ఎలా జరిగింది అనేది కూడా ఒకసారి మోహన్ రెడ్డి ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. అసలు ఎలా జరిగింది ఏంటండి? కుటుంబం అంతా అక్కడనే ఎక్కడో పోయినట్టమ్మా, పార్కు ఎక్కడో పోయిన అక్కడనే ఫ్లోరిడాలో ఉంటారు వాళ్ళు. నా పెద్ద కూతురు కూడా అక్కడనే ఉంటుంది. వాళ్ళ కుటుంబం 2 కుటుంబాలు కలిసిపోయినాయి. రిటర్న్ అయినాక ఇంటి దగ్గర ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతుంటుంది. 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఆడుకోవడానికి పెద్ద కూతురు వేరే ఉంటుంది, 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆమెకు జాక్సన్ విలా ఉంటారు వాళ్ళు, ఇలా అర్లాండోలో ఉంటారు చిన్నోళ్ళు. నా మనమడు కూడా అందులోనే ఉన్నాడు పెద్దోళ్ళ దాంట్లో. వాడిని అప్పుడు వెళ్ళి తీసుకొని వీళ్ళ ఇంటికి మళ్ళీ 5 నిమిషాల్లో ఎవరు రాంగ్ సైడ్ వచ్చి కుట్టేసిందంట. ఆ స్పాట్లో చనిపోయినమ్మా. ముందు మా అల్లుని తల్లి చనిపోయింది, నా బిడ్డ చనిపోయింది, నా బిడ్డ పెద్ద కొడుకు చనిపోయాడు. ఇక మేము రేపు పోతున్నాం, రేపు ఫ్లైట్కి బుక్ చేసుకున్నాం. లేదు, మేమే వస్తట్లేదంట, పరిస్థితి డ్యామేజ్ ఎక్కువైంది. మా చెల్లెలకు చాలా దెబ్బలు తగిలినాయంట. అంటే కార్లో ముగ్గురు ఉన్నారా? నా చిన్న మనవాడు కూడా ఉన్నాడు, 9 నెలల పిల్లగాడు కూడా ఉన్నాడు. నా అల్లుడు నడుపుతున్నాడు. దెబ్బలు తగిలినాయి అల్లుడిని, కానీ చిన్న పిల్లగానికి ఏం కాలేదు, ఏం తగలే. ఇప్పుడు మనవాడికి ఎన్ని ఇయర్స్? చనిపోయిన ఆయనకు 6 ఏళ్ళు, 9 నెలలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? దాదాపు 14 ఏళ్ళు ఉంటుంది. 13 ఇయర్స్ అంటే 13-14 ఏళ్ళు ఉంటుంది. ముందే పోయినారు, ఎంఎస్ జైన్కి పోయిన 2 నా కూతుర్లు కూడా. తర్వాతనే పెళ్ళి 2016లో అయింది వాళ్ళకు. మా అల్లునోళ్ళు సిద్దిపేట దగ్గర బక్రీ చేప్రియాల్. మా వియంకుడు కూడా అక్కడ యోగండాలు ఉంటాడు. మా వియంకులు కూడా. మేము మొన్న డిసెంబర్లోనే వచ్చినాము, యూఎస్ పోయినాము. మా చిన్న మనమడు పుడితేనే పోయినాం మేము వచ్చినాక మా వియప్రాలు పోయింది అడిగి. ఆమె 8 రోజుల యుగండా వెళ్ళిపోతున్నది. ఇక ఆమె చనిపోయింది ఇప్పుడు. అదే మా వియంకుడు కూడా యుగండాకి వెళ్ళి వస్తున్నాడంట, అక్కడ యూఎస్కి వస్తున్నాడు. మా బావగారు వెళ్తున్నాం. రేపు నైట్ 9 గంటలకు ఉంది ఫ్లైట్. మాకు బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. సో ఏం చెప్తారు దీని గురించి? ప్రమాదం షీఈస్ వెరీ యాక్టివ్ అండి, చాలా యాక్టివ్. 2 అమ్మాయిల్లో మంచి యాక్టివ్ తిను, అన్నిట్లో కూడా ముందుండి ఏదైనా కూడా డేర్ కూడా మంచి డేర్నెస్. మా అన్నయ్య ఎట్లా డేరో అంత డేర్ అమ్మాయి కూడా మంచి డేరు, చాలా ఫాస్ట్ క్యాండిడేట్. అందరినీ కలుపుకోవడంలో కానీ అందరితో కలిసి మాట్లాడడం కానీ ఏదున్నా కూడా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందుండి అన్నీ చేస్తుండే. ఒక రకంగా కొడుకులాగా ఉండేది, ఇంట్లో కొడుకులాగా ఉండేది. ఇప్పుడు కొడుకు లేడనే టైపే అయిపోయింది అంత. అసలు పెద్ద అమ్మాయికి మా అన్నయ్య చాలా ఫాస్ట్ అసలు అన్నిట్లో కూడా. అసలు ఒక రకంగా మా అన్నకి ఒక రకంగా కొడుకు పోయిండు అనే టైపే ఉంది ఇప్పుడు. కొడుకు లేడు అనేదే ఉంది మెయిన్గా అయితే మా అన్నయ్యకి.
అది చాలా బ్యాడ్ లక్ అసలు ఇది మాకు మాత్రం. ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి పోయేది ఉండే పోవాల్సింది. ఇప్పుడు చిన్న అన్నీ ఏమన్నా కానీ ఇప్పుడు చిన్న మనబడిది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయింది మాకు. తల్లిపాలు తాగుతా ఉన్నాడు ఇప్పుడు తను, పైన పాలు కూడా లేదు ఇంకా. ఇప్పుడు వాడితే అసలు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటి, అసలు ఎట్లా చేయాలి, వాడిని ఏంటి అసలు ఏం చేయాలనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఉంది. వాడిని ఏం చేయాలి అసలు ఎట్లా పెద్ద ప్రాబ్లం. అసలు మనకైతే అది తీరని లోటది. ఒక రకంగా కొడుకు పోయిండు అనేదే ఇక మా అన్నయ్యకైతే ఇప్పుడు అది అంత ప్రాబ్లం. అసలు అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేపు ఈవినింగ్ వెళ్తారు, 9 o'clock ఫ్లైట్ ఉంది. తేయడానికి కూడా చాలా ప్రయత్నాలు అయినాయి. ఎక్కడెక్కడో అందరితో మాట్లాడి మినిస్టర్ రేంజ్లో కూడా మాట్లాడడం జరిగింది, కానీ చాలా డ్యామేజ్ అయినందుకు తేలేకపోవడం అవుతుంది. కాబట్టి ఇక తప్పని పరిస్థితులు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. ఇక ఆడికి కూడా ఈరోజు కూడా ఏమన్నా అయిద్దామని ట్రై చేసాను, బాగానే ట్రై చేస్తే కూడా అవ్వలేదు. రేపు ఈవినింగ్ 9:30 ఆ టైంలో ఫ్లైట్ ఉంది. డైరెక్ట్గా ఈవినింగ్ బయలుదేరుతారు రేపు. వెళ్ళిన తర్వాత ఇక అసలు అక్కడ వెళ్తే కూడా బయట దేశంలో ఎవరు ఉంటారు, ఎంతున్నా కూడా ఇప్పుడు మన దగ్గర ఈడు ఉన్నట్టు ఉండదు కదా. అక్కడైతే ఎంతున్నా కూడా ఎంత చేసినా కూడా అక్కడిదక్కడే ఇక్కడ టైప్లో అక్కడికి వెళ్ళినాకనే అన్ని కార్యక్రమాలు అవన్నీ చేయడం అనేది, తర్వాత ఏందనేది అప్పుడు చేయడం అనేది ఉంటుంది. అంటే ట్రక్ వచ్చి గుద్ది అంటే ఎలా రాంగ్ రూట్లో వచ్చింది వెహికల్, అవుతుంది రాంగ్ రూట్లో చూసిందంటే అప్పుడే నా చిన్న కూతురు నా అల్లుడు చెప్పిండు, రోహిత్ రాంగ్ వస్తా మనకు ఎదురు కోసం బండి ఇట్లా వస్తుంది, చేయి చూపుతున్నది కొట్టేసిండు. ఎంతసేపు అమ్మ కుట్టడానికి యాక్సిడెంట్, ఆమె ఇట్లా వాడు రాంగ్ వస్తున్నాడంటే కానీ కొట్టేసిండు. ఆమె స్పాట్లో పోయింది, కానీ మా అల్లుడు చెప్పిండు మామయ్య ప్రగతి చెప్తూనే ఉంది, కానీ ఇంకా నేను అలర్ట్ అయ్యే లోపలే ఇక వచ్చి కొట్టేసిండు వాడు. అంతే బ్యాడ్ లక్ అండి ఇదైతే మాకైతే. టోటల్ ఫ్యామిలీకే పెద్ద బ్యాడ్ లక్. ఎందుకంటే మా అన్నయ్యకి 2 కూతుర్లే, అందులో ఏ కొడుకులాగా ఉంటుండే. అది పెద్ద డ్యామేజ్ మా అన్నయ్యకి ఈరోజు. అది ఇప్పుడు చిన్న బాబుని ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు ఇప్పుడు మెయిన్గా బాబుని. అంటే ఇద్దరు కూతుర్లు అక్కడనే సెటిల్ అయినరు. పెద్దమ్మాయికి ఒక పాప ఉంది, చిన్న ఆమె. 2 బాబులే. నాకు కొడుకులు లేరనే లోటు లేకుండా అయిపోయింది ఇది వీళ్ళిద్దరు వల్ల కూడా. అరే కొడుకులు లేరు కదా, వీళ్ళే మనమలే కొడుకుల్లాగా కదా అని అనుకున్నాడు. ఇప్పుడు అందులో పెద్ద మనమడు 6 years అబ్బాయి కూడా చనిపోయిండు. ఇప్పుడు చిన్న మనమడు 9 months అంతే. నాకంటే ఎక్కువ బాధ మా బియ్యపుల్లకు ఉన్నది. ఎందుకంటే మా బియ్యంకు మా బావకు భార్య చనిపోయింది, కోడలు చనిపోయింది, మనమడు చనిపోయింది, నాకేమో బిడ్డ చనిపోయింది అని నేర్చుకుంటూ వస్తే వాళ్ళకు కుటుంబం ఏగమైపోయింది, వాళ్ళ చిన్న అన్నం అయిపోయింది. మా బావ చాలా మెతక మనిషి, ఆయన ఎట్లా బతుకుడు నాకు అదే ఉన్నది. భార్య లేకుంటే ఆయన బతకలేడు. సో మొత్తం మీద ఏదైతే ఫ్లోరిడాలో జరిగినటువంటి ఫ్యామిలీ మొత్తం అందులో ప్రయాణిస్తుంది, ఎదురుగా వచ్చినటువంటి ట్రక్కు ఒకవైపు చూసి అలర్ట్ అయ్యే లోపే ఈ ప్రమాదం అనేది జరిగింది. దీనిపైన ఒకవైపు వాళ్ళ అల్లుడు కావచ్చు, చిన్న బాబులు 2, అదేవిధంగా వాళ్ళ మమ్మీ, అదేవిధంగా భార్య ఉన్నారు. 3 వెనుక కూర్చున్నారు. ఈ 3 వెనుక కూర్చున్న వాళ్ళపైన ఒక్కసారిగా ఈ ట్రక్కు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. 3 స్పాట్లోనే చనిపోయారు. ఇంకా 9 నెలల బాబు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే రేపు అక్కడికి వెళ్తాం, అక్కడనే అంత్యక్రియలు అవుతాయి. ఇక్కడికి తీసుకురావడం చాలా ఇబ్బందిగా మారింది. మొత్తం కూడా ఎక్కడికక్కడ నుజ్జు అయినాయి. చాలా కన్నీటి పర్యంతం అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ఒకరొకరుగా బంధువులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని వాళ్ళని పరామర్శిస్తున్నారు. మొత్తం మీద ఒకే కుటుంబానికి చెందిన 3 ఒకేసారి మరణించడంతో మొత్తం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. రోహిత్. రైట్ శిల్ప, అమెరికాలో చోటు చేసుకున్న ప్రమాదం 3 తెలుగువారిని పొట్టన పెట్టుకుంది. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబం దగ్గర ఉన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని కూడా మీరు అక్కడ ఫ్లెక్సీలో చూస్తూ ఉన్నారు. అత్త, కోడలు, ఒక చిన్న బిడ్డ, సునీత రెడ్డి, హర్విన్ రెడ్డి, ప్రగతి రెడ్డి 3 ఈ ప్రమాదంలో చనిపోయారు. ఒక ట్రక్ రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో ప్రగతి రెడ్డి, హర్విన్, సునీత మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొందుర్గు, వారి స్వగ్రామం కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి వాసులు. టేకులపల్లిలో ఈ ప్రమాదంతో విషాదం అలముకుంది. ఆ గ్రామంలో ఉన్న వారంతా వారి కుటుంబానికి వచ్చి ఓదార్స్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లిలో ఈ అమెరికాలో జరిగిన ఈ ప్రమాదంలో ఆ గ్రామస్తులు మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. దీనికి కారణం ఒక ట్రక్ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.
Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.